సభలో మోదీ ప్రసంగించారు. గోదావరి మాతకు ప్రణామాలు. ఈ నేల మీదే ఆదికవి నన్నయ్య తొలి కావ్యం రాశారు. ఇక్కడి నుంచే ఇప్పుడు కొత్త చరిత్ర లిఖించబోతున్నామంటూ మోదీ తెలుగులో తన ప్రసంగం ప్రారంభించారు. దేశంలో రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. వైసీపీ ప్రభుత్వం అవినీతిని జెట్ స్పీడ్తో పరిగెత్తించిందని, అభివృద్ధి మాత్రం 0, అవినీతి 100% అని మోదీ ధ్వజమెత్తారు. ఈ ఎన్నికల్లో ప్రజలు ఆ పార్టీని పూర్తిగా తిరస్కరిస్తారన్నారు. రాష్ట్రమైనా దేశమైనా అభివృద్ధి చెందాలంటే ఎన్డీఏ ప్రభుత్వం ఉండాలన్నారు. వైసీపీ సర్కార్ రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టిందన్నారు. ఈ రాష్ట్రం ప్రతిభావంతులైన యువతకు నెలవని, టెక్నాలజీలో ఏపీ యువత శక్తిని ప్రపంచం గుర్తించిందన్నారు. దేశం వేగంగా అభివృద్ధి చెందుతున్న తరుణంలో రాష్ట్రం కూడా అంతే స్పీడ్తో అభివృద్ధి చెందాలని అన్నారు. కానీ కేంద్ర ప్రాజెక్టుల అమలును రాష్ట్ర ప్రభుత్వం జాప్యం చేసిందని, డబుల్ ఇంజిన్ సర్కారు ఉంటేనే రాష్ట్రంలో అభివృద్ధి సాధ్యమన్నారు. ఏపీకి మోదీ గ్యారంటీ, చంద్రబాబు నేతృత్వం, పవన్ విశ్వాసం ఉన్నాయని, కూటమి అభ్యర్థులందరినీ భారీ మెజార్టీతో గెలిపించాలన్నారు. ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కోసం కూటమికి ఓటు వేయాలని మోదీ విజ్ఞప్తి చేశారు. రాజమహేంద్రవరంలో జరిగిన ప్రజాగళం సభలో పవన్ కళ్యాణ్, నారా లోకేష్ ప్రధాని మోదీపై ప్రశంసల జల్లు కురిపించారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను సొంత పథకాలుగా సీఎం జగన్ బిల్డప్ ఇచ్చారని, వాటికి జగనన్న కాలనీలోని పేరు పెట్టుకున్నారని, జగన్ హయాంలో కుంభకోణాలకు లెక్కే లేదని పవన్ కళ్యాణ్ విమర్శించారు. మోదీ వికసిత్ భారత్ కలలో తాము కూడా భాగస్వాములు అవుతామని స్పష్టం చేశారు. దేశానికి అభివృద్ధితో పాటు గుండె ధైర్యం అవసరమని, శత్రువుల నుంచి దేశాన్ని కాపాడే గుండె ధైర్యం కావాలని పవన్ కళ్యాణ్ అభిప్రాయపడ్డారు. మోదీ లాంటి నేత కేంద్రంలో ఉండడంతో గత 10 ఏళ్లుగా భారత్ వైపు చూడాలంటే మిగతా దేశాలు భయపడ్డాయన్నారు. మోదీ గొంతెత్తితే దేశంలోని అణువణువు స్పందిస్తుందన్నారు. మోదీ ముందుండి ఏపీని నడిపించాలని పవన్ కళ్యాణ్ కోరారు. భారత్ శక్తిని ప్రపంచానికి చాటిన మహానుభావుడు మోదీ అని స్పష్టం చేశారు. ఇక టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మోదీపై ప్రశంసలు కురిపించారు. మోదీ విశ్వజిత్ అని, విశ్వజిత్ అంటే విశ్వాన్ని జయించిన వారని అన్నారు. ప్రపంచంలో భారతదేశాన్ని అగ్రగామిగా ప్రధాని మోదీ నిలిపారని అన్నారు. సంక్షేమం, అభివృద్ధి ద్వారా మోదీ దేశాన్ని అభివృద్ధి చేస్తున్నారని అన్నారు. వైసీపీ పాలనలో ఏపీ గంజాయి, డ్రగ్స్ కేంద్రంగా మారిందని లోకేష్ విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో జే బ్రాండ్ పని అయిపోయిందని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు తీవ్రస్థాయిలో విమర్శించారు. జే బ్రాండ్ను శ్మశానానికి పంపే రోజులు దగ్గరలోనే ఉన్నాయని మండిపడ్డారు. రాష్ట్రంలో మద్యం ద్వారా వచ్చే డబ్బులు జే బ్రాండ్ డాన్ జగ్గుబాయికి వస్తున్నాయని ఆరోపించారు. ప్రజల ఆరోగ్యం బాగులేకున్నా సీఎం జగన్ పట్టించుకోవడం లేదని విమర్శించారు. కల్తీ మద్యం తాగి చనిపోతున్న సీఎం జగన్ లెక్క చేయడం లేదని మండిపడ్డారు. కల్లూరు చెన్నమ్మ సర్కిల్లో ప్రజాగళం సభలో ల్యాండ్ టైటిలింగ్ యాక్టుపై చంద్రబాబు మాట్లాడారు. దానివల్ల మీ ఇల్లు, పొలం ఏవి మీ పేరు మీద ఉండవని ప్రజలకు సూచించారు. దానికి సంబంధించిన జీవో ప్రతులను చంద్రబాబు తగలబెట్టారు. సీఎం జగన్ సైకో అని విమర్శించారు. అబద్ధాలు చెప్పి ప్రజలను నమ్మించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో పలు ప్రాజెక్టులకు మరమ్మతులు చేయకపోవడంతో కొట్టుకుపోయాయని అన్నారు. పాణ్యం ఎమ్మెల్యేగా గౌరి చరితారెడ్డి, నంద్యాల ఎంపీ అభ్యర్థిగా బైరెడ్డి శబరిని భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రజలను చంద్రబాబు కోరారు. సొంత నియోజకవర్గం నగరిలో మంత్రి రోజా గడ్డు పరిస్థితి ఎదుర్కొంటున్నారు. విజయపురం మండలంలో రోజాకు వ్యతిరేకంగా శ్రీశైలం ఆలయ మాజీ చైర్మన్ చక్రపాణి రెడ్డి, మరికొందరు వైసీపీకి చెందిన ముఖ్య నాయకులు, కార్యకర్తలు ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో నగర కూటమి అభ్యర్థి గాలి భానుప్రకాష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా చక్రపాణి రెడ్డి రోజాపై తీవ్ర విమర్శలు చేశారు. 2 సార్లు గెలిపించిన నగర నియోజకవర్గానికి రోజా చేసిందేమీ లేదని, విజయపురం మండలంలో ఏపీఐఐసీ చైర్మన్ గా పరిశ్రమల పేరుతో భూముల కబ్జాకు పాల్పడిందని చక్రపాణి రెడ్డి ఆరోపించారు. అందుకే గాలి భానుప్రకాష్ ను గెలిపించుకోవాలన్నారు. నగరిని కాపాడుకోవాలనే సంకల్పంతోనే అందరం ఒకటయ్యామని తెలిపారు. నగరికి మంచి రోజులు వచ్చాయన్నారు. కూటమి అభ్యర్థి గాలి భానుప్రకాష్ ను 30,000 ఓట్ల మెజార్టీతో గెలిపించుకుంటామని అన్నారు. రోజా కట్టుబట్టలతో నగరికి వచ్చి కొన్ని వేల కోట్ల ఆస్తులు సంపాదించిందని, నగరిని నిలువు దోపిడీ చేసిందని ఆరోపించారు. ఇసుక, గ్రావెల్ దోపిడీ చేసిందని, శ్మశానాలు కబ్జా చేసిందని ఆరోపించారు. సైకిల్ గుర్తుపై ఓటు వేసి నగరిని కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ పోలీసు ఉన్నతాధికారులపై ఎలక్షన్ కమిషన్ వేటు వేస్తోంది. తాజాగా రాష్ట్రంలో మరో సీనియర్ పోలీసు అధికారిపై కేంద్ర ఎన్నికల సంఘం చర్యలు తీసుకుంది. అనంతపురం రేంజ్ డీఐజీ ఆర్ఎస్ అమ్మిరెడ్డిపై కేంద్ర ఎన్నికల సంఘం బదిలీ వేటు వేసింది.
విధుల నుంచి వెంటనే రిలీవ్ అవ్వాలని ఈసీ ఆదేశించింది. కింది స్థాయి అధికారులకు బాధ్యతలు అప్పగించాలని ఆదేశించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డికి ఉత్తర్వులు జారీ చేసింది. ఎన్నికలు అయ్యే వరకు ఎన్నికలకు సంబంధించిన విధులేవి ఆయనకు అప్పగించొద్దని స్పష్టం చేసింది. ఇవాళ రాత్రి 8 గంటలలోపు 3 అధికారుల పేర్లతో ప్యానెల్ పంపాలని ఆదేశించింది. డీఐజీ అమ్మిరెడ్డిపై అనేక ఆరోపణలు ఉన్నాయి. ఎన్నికల్లో ఆయన ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారంటూ విపక్ష కూటమి నేతలు కూడా ఎన్నికల సంఘానికి అనేక ఫిర్యాదులు చేశారు. అధికార పార్టీతో అంటకాగుతున్నారని, ఇందుకు సంబంధించి కూటమి నేతలు ఆధారాలు కూడా ఈసీకి చూపించారు. దీంతో విచారణ జరిపిన ఈసీ అమ్మిరెడ్డిని విధుల నుంచి తొలగించింది. పోలింగ్ పూర్తయ్యే వరకు ఆయనకు ఎన్నికల విధులు అప్పగించొద్దని ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. వాల్మీకులను మొదట గుర్తించింది టీడీపీ పార్టీ మాత్రమేనని హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అన్నారు. సత్యసాయి జిల్లా హిందూపురంలో వాల్మీకి సామాజిక వర్గంతో ఎమ్మెల్యే బాలకృష్ణ ఆత్మీయ సమావేశం నిర్వహించారు. రాబోయే ఎన్నికల్లో వాల్మీకులు టీడీపీకే ఓటు వేయాలని బాలకృష్ణ కోరారు. వాల్మీకులను చట్టసభలకు పంపేందుకు టీడీపీ ఎప్పుడు ముందుంటుందని బాలకృష్ణ అన్నారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలో వాల్మీకులకు ఎంపీ, ఎమ్మెల్యే సీట్లు కేటాయించి టీడీపీ తన చిత్తశుద్ధిని నిరూపించుకుందని అన్నారు. వాల్మీకి సామాజిక వర్గం అభివృద్ధికి టీడీపీ కట్టుబడి ఉందన్నారు. వాల్మీకులు తెలుగుదేశం పార్టీ వైపే ఉన్నారనే పూర్తి విశ్వాసం తనకుందని బాలకృష్ణ ధీమా వ్యక్తం చేశారు. అనంతపురం హిందూపురం మున్సిపల్ పరిధిలోని కొల్లకుంట, కొట్నూరు, ఇంద్రమ్మ కాలనీ, చౌడేశ్వరి కాలనీ, ఆర్టీసీ కాలనీలో బాలకృష్ణ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. హిందూపురం తెలుగుదేశం నందమూరి అడ్డా అని అన్నారు. మండు టెండర్లో సైతం ప్రజలు తనపై చూపిస్తున్న ఆదరణకు ఎల్లవేళలా రుణపడి ఉంటానన్నారు. హిందూపురం నుంచి స్వర్గీయ ఎన్టీ రామారావు 3 సార్లు ప్రాతినిధ్యం వహించారని, తాను 2 సార్లు ప్రాతినిధ్యం వహించానని, 3ోసారి కూడా విజయ ఢంకా మోగిస్తానని బాలకృష్ణ ధీమా వ్యక్తం చేశారు. తనను 3ోసారి గెలిపిస్తే అభివృద్ధి ఎలా ఉంటుందో చూపిస్తానన్నారు. ఎమ్మెల్యేగా తనను, ఎంపీగా బీకే పార్థసారథిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై జనసేన నేత, స్టార్ క్యాంపెయినర్ పృథ్వీరాజ్ తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్రంలో మార్పు రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. మార్పు కోసం కూటమికి ప్రజలు బ్రహ్మరథం పడతారని వివరించారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, గుంటూరు, నెల్లూరు, ప్రకాశంలో కూటమి క్లీన్ స్వీప్ చేస్తుందని అభిప్రాయపడ్డారు. తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలో వైసీపీ 2 సీట్లు గెలిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటానని పృథ్వీరాజ్ సవాల్ చేశారు. కడప, చిత్తూరు జిల్లాలో వైసీపీతో సమానంగా కూటమికి ప్రజల మద్దతు ఉందన్నారు. దీనిని బట్టి మొత్తంగా వార్ వన్ సైడ్ ఉందని చెప్పారు. సీఎం జగన్ రాళ్ల దాడి గురించి ప్రస్తావిస్తూ దొంగకట్లు, స్టిక్కర్లతో సినిమాల్లో లేని డ్రామాను క్రియేట్ చేశారని విమర్శించారు. బటన్ రెడ్డికి ఇదే ఆఖరి బటన్ అవుతుందన్నారు. జర్నలిస్టు సజ్జలకు ఇన్ని కోట్ల రూపాయల ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చాయని ప్రశ్నించారు. వైసీపీ అనేది టెర్రరిస్టు శిక్షణ శిబిరం, 4 స్టార్ దౌర్భాగ్యులు ఉన్న పార్టీ వైసీపీ అని ఎద్దేవా చేశారు. ఇక యాంకర్ శ్యామలకు దుర్గంధం వెదజల్లుతున్న విశాఖ సుందరంగా కనపడుతుందట. ఆమె కనబడితే కొడతామని విశాఖ వాసులు అంటున్నారని పృథ్వీరాజు తీవ్ర స్థాయిలో విరుచుపడ్డారు. వైసీపీ నుంచి టీడీపీలోకి వలసలు కొనసాగుతున్నాయి. ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా కేసినేని చిన్ని ఆధ్వర్యంలో భారీ సంఖ్యలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు టీడీపీ చేరుతున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు సమక్షంలో వైసీపీ అధికార ప్రతినిధి ఏలేశ్వరపు, జగన్మోహన్ రాజు, నాగేంద్ర టీడీపీలో చేరారు. వారికి పసుపు కండువా కప్పి కేసినేని చిన్ని పార్టీలోకి ఆహ్వానించారు. చంద్రబాబుతోనే అభివృద్ధి సాధ్యమని ప్రజలంతా బలంగా నమ్ముతున్నారని వారు అన్నారు. జగన్ నియంతృత్వ విధానాలతో అందరూ విసిగిపోయారని, అందుకే వైసీపీలో ఉన్న నాయకులు, కార్యకర్తలు టీడీపీ బాట పడుతున్నారని అన్నారు. రాబోయే రోజుల్లో చాలా మంది టీడీపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. కూటమి పార్టీలు అధికారంలోకి రావడం ఖాయమని అన్నారు. భావి తరాల కోసం కూటమి విజయం ఎంతో అవసరమని అన్నారు. కూటమి పార్టీల గెలుపు కోసం అందరం కలిసికట్టుగా పనిచేయాలని అన్నారు. నోరు తెరిస్తే అబద్దాలు మాట్లాడే జగన్ను గద్దెదించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. జగన్ 5 ఏళ్ల పాలనలో బ్రాహ్మణులకు తీవ్ర అన్యాయం జరిగిందన్నారు. ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తేనే అన్ని వర్గాల ప్రజలకు మేలు జరుగుతుందన్నారు. బ్రాహ్మణ సంఘాలు మొత్తం కూటమికే మద్దతు ఇస్తున్నాయని ఏలేశ్వరపు జగన్మోహన్ రాజు తెలిపారు. భారతదేశంలో ఎస్సీ ఎస్టీలను మోసం చేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది ఒక్క జగన్మోహన్ రెడ్డి మాత్రమేనని కూటమి అభ్యర్థి రఘురామకృష్ణరాజు అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకోడేరు మండలం కుమ్మదవల్లి గ్రామంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని రఘురామకృష్ణరాజు ప్రారంభించారు. ఈ సందర్భంగా రఘురామకృష్ణరాజు సమక్షంలో గ్రామానికి చెందిన 200 మంది టీడీపీలో చేరారు. రఘురామకృష్ణరాజు ఢిల్లీలో ఉంటారని, తప్పుడు ప్రచారం చేస్తున్నారని, దానిని ప్రజలు తిప్పికొట్టాలన్నారు. నియోజకవర్గ ప్రజలకు అన్ని వేళలా అందుబాటులో ఉంటానన్నారు. గ్రామాల్లో ఎక్కడికి వెళ్లినా మంచినీటి సమస్య, డ్రైనేజీ వ్యవస్థ గురించి చెబుతున్నారని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే మంచినీటి సమస్య లేకుండా చేస్తానన్నారు. పొరపాటున మళ్లీ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తే మన ఆస్తులు మనవి కాకుండా పోతాయని రఘురామ తెలిపారు. కూటమి అభ్యర్థులను గెలిపించి సైకో జగన్ను గద్దెదించాలని రఘురామ కోరారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ దూసుకెళ్తుంది. ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల క్షణం తీరిక లేకుండా గడుపుతున్నారు.
తాను బరిలో ఉన్న కడప లోక్సభ స్థానంలో ఇంటింటికి తిరిగి ప్రచారం చేస్తున్నారు. తన సోదరుడు సీఎం జగన్ లక్ష్యంగా విమర్శలు గుప్పించారు. తాను జగన్ను పని కావాలని అడిగానని ఆరోపణలు చేస్తున్నారని, నిజానికి తాను ఏ పని కావాలని అడగలేదని స్పష్టం చేశారు. 1000 కోట్ల పని అడిగానని తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. ఇలా మాట్లాడే వాళ్ళు జగన్ పడేసే బిస్కెట్లకు ఆశ పడతారని విమర్శించారు. ఇలా మాట్లాడితే మీకు ఎంత అందుతుందో చెప్పండి అన్నారు. 1000 కోట్లు కాదు 10,000 కోట్ల వర్క్ అడిగానని కూడా చెబుతారన్నారు. జగన్ను ఒక్క పైసా సహాయం అడిగానని నిరూపిస్తే రాజకీయాలను శాశ్వతంగా వదిలేస్తానని షర్మిల సవాల్ చేశారు. జగన్ పక్కన ఉండే వాళ్ళు ఓసరవెల్లులని అవసరానికి వాడుకుంటారని, అవసరం తీరాక పుట్టుకనే అనుమానిస్తారని ఆరోపించారు. తన తల్లి విజయమ్మపై నిందలు వేశారని మండిపడ్డారు. వైఎస్ఆర్ మరణం వెనుక రిలయన్స్ హస్తం ఉందంటున్న జగన్ ఆ సంస్థపై దాడులు చేయించి కేసులు ఇరుక్కున్నారని అన్నారు. జగన్ సీఎం అయ్యాక ఆ సంస్థ చెప్పిన వారికి ఎంపీ సీటు ఇచ్చారని షర్మిల తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. టీడీపీ హయాంలోనే ముస్లింలకు ఎంతో మేలు జరిగిందని ఎన్డీఏ కూటమి అభ్యర్థి ముత్తుముల అశోక్ రెడ్డి తెలిపారు. ప్రకాశం జిల్లా కంభం పట్టణంలో ముస్లిం మైనార్టీల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఎన్డీఏ కూటమి అభ్యర్థి ముత్తుముల అశోక్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయనతో పాటు బ్రదర్ సిరాజ్ కార్యక్రమానికి హాజరై ముత్తుముల అశోక్ రెడ్డికి మద్దతు తెలిపారు. ఈ సమావేశానికి ముందు 80 మైనార్టీ కుటుంబాలు ముత్తుముల అశోక్ రెడ్డి సమక్షంలో టీడీపీలో చేరాయి. హజ్ యాత్రకు, విదేశీ విద్యకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కోట్ల రూపాయలు ముస్లింలకు కేటాయించారని అన్నారు. రంజాన్ తోఫా దుల్హాన్ పథకం కింద నిరుపేదల ముస్లిం యువతలకు 50,000 రూపాయల ఆర్థిక సహాయం ఇచ్చామన్నారు. షాదీ ఖానాలను, మసీదులను అభివృద్ధి చేసిన ఘనత టీడీపీదేనని అన్నారు. మే 13న జరగనున్న ఎన్నికల్లో మరోసారి ఎన్డీఏ కూటమిని బలపరుస్తూ తనకు ఓటు వేసి గెలిపించాలని ముత్తుముల అశోక్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఎన్డీఏ కూటమి ఎన్నికల ప్రచారంలో భాగంగా నంద్యాల జిల్లా ఆత్మకూరులో భారీ ర్యాలీ నిర్వహించారు. భారీగా మహిళలు, టీడీపీ శ్రేణులు తరలి రావడంతో పట్టణ వీధులన్నీ పసుపుమయంగా మారాయి. ఎన్నికల ప్రచారంలో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బుడ్డా రాజశేఖర్ రెడ్డి, మాజీ మంత్రి ఏరాసు ప్రతాప్ రెడ్డి పాల్గొన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా నంద్యాల టర్నింగ్ నుంచి పెద్ద బజార్, ఎస్పీజీ పాలెం, ఏబిఎం పాలెం, గాంధీ పార్క్, తోటగేరి, తిక్కస్వామి దర్గా మీదుగా ప్రచారం కొనసాగింది. వైసీపీ ప్రభుత్వం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్తో ప్రజల ఆస్తులు లాక్కోవడానికి ప్రయత్నిస్తుందని మాజీ మంత్రి ఏరాసు ప్రతాప్ రెడ్డి అన్నారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో చేసిన అభివృద్ధిని తానే చేసినట్లు వైసీపీ అభ్యర్థి శిల్పా చక్రపాణి రెడ్డి ప్రచారం చేసుకోవడం సిగ్గుచేటని బుడ్డా రాజశేఖర్ రెడ్డి విమర్శించారు. ఆత్మకూరులో ఇంటింటికి త్రాగునీరు, అర్హులైన ప్రతి కుటుంబానికి 2 సెంట్ల స్థలం ఇస్తామని ఏరాసు ప్రతాప్ రెడ్డి హామీ ఇచ్చారు. సూపర్ 6 ప్రజా మేనిఫెస్టోలోని పథకాలతో ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడతాయని అన్నారు. కూటమి అభ్యర్థులను గెలిపించి భవిష్యత్తుకు బాటలు వేయాలని ప్రజలను కోరారు. నెల్లూరు జిల్లా కావలిలో కావ్య కృష్ణారెడ్డి ప్రచారం హోరెత్తుతుంది. కావ్య కృష్ణారెడ్డికి అడుగడుగున జన నీరాజనాలు పలుకుతున్నారు. గజ్జమాలలతో సత్కరిస్తూ హారతులు పడుతున్నారు. ఎమ్మెల్యే రామిరెడ్డి అంతులేని అవినీతిపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 5 ఏళ్లలో ప్రతాప్ కుమార్ రెడ్డి సాగించిన అరాచకాలు, అక్రమాలను ప్రజలు కావ్య దృష్టికి తీసుకువెళ్తున్నారు. కావలిలో అరాచకాలకు, అభివృద్ధికి మధ్య ఎన్నికలు జరుగుతున్నాయని కావ్య కృష్ణారెడ్డి అన్నారు. తాము అధికారంలోకి వచ్చాక లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేస్తామని చెప్పారు. అవినీతి అక్రమాలపై విచారణ జరిపిస్తామని అన్నారు. ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని, ఎమ్మెల్యేగా తనని సైకిల్ గుర్తుపై ఓట్లు వేసి గెలిపించాలని ప్రజలను కోరారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో వైసీపీ రౌడీల దాష్టికం వెలుగు చూసింది. పోస్టల్ బ్యాలెట్ ఓట్లు వేసే వారికి వైసీపీ అభ్యర్థి వెల్లంపల్లి అనుచరులు డబ్బు ఏర చూపిస్తున్నారు. డబ్బులు ఎందుకు ఇస్తున్నారంటూ ఓ యువకుడు ప్రశ్నించగా అతనిపై వెల్లంపల్లి అనుచరులు మూకుమ్మడి దాడికి పాల్పడ్డారు. ఓ దళిత ఉద్యోగిపై దాడి చేసి కొట్టారు. పాయకాపురం 63వ డివిజన్లో ఈ ఘటన చోటు చేసుకుంది. వెల్లంపల్లి అనుయాయులపై స్థానిక ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నున్న రూరల్ పోలీస్ స్టేషన్లో వైసీపీ కార్యకర్తల దాడిలో గాయపడిన మనోహర్ ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేయకుండా పోలీసులపై అధికార పార్టీ నేతలు ఒత్తిడి తెస్తున్నారు. వైసీపీ ప్రభుత్వంలో సామాన్యుడికి రక్షణ లేదని, రక్షణ కల్పించాల్సిన పోలీసులే అధికార వైసీపీకి ఊడిగం చేస్తున్నారని పలువురు మండిపడుతున్నారు. దాడి చేసిన వారిపై కేసు నమోదు చేయాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ఏపీలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీవ్ర దుమారాన్ని రేపుతుంది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్తో ప్రజల ఆస్తులకు ముప్పు అంటూ ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. మరోవైపు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్లో భూ వివాదాలు కూడా వరుసగా బయటపడుతున్నాయి. తాజాగా ఈ యాక్టుపై మాజీ ఐఏఎస్ అధికారి పివి రమేష్ సంచలన ట్వీట్ చేశారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్లో తాను బాధితుడేనని పేర్కొన్నారు. తన తల్లిదండ్రుల భూములపై హక్కు లేకుండా చేస్తున్నారంటూ మాజీ ఐఏఎస్ మండిపడ్డారు. తాను ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ప్రత్యక్ష బాధితునని, కృష్ణా జిల్లా బిన్నకోట గ్రామంలో చనిపోయిన తల్లిదండ్రుల పట్టా భూములను మ్యూటేషన్ చేసేందుకు రెవెన్యూ అధికారులు నిరాకరించారు. తహసీల్దార్ తన దరఖాస్తులను తిరస్కరించారని, ఆర్డీఓ పోస్టు ద్వారా పంపిన పత్రాలను తెరవకుండానే తిరిగి ఇచ్చేశారన్నారు. తన తల్లిదండ్రుల భూములపై తనకు హక్కు లేకుండా చేస్తున్నారని ట్వీట్లో తెలిపారు. ఐఏఎస్ అధికారిగా 36 ఏళ్ల పాటు ఆంధ్రప్రదేశ్కు సేవలందించిన ఓ అధికారి పరిస్థితి ఇలా ఉంటే సామాన్య రైతుల దుస్థితి ఊహించలేమంటూ పివి రమేష్ ఆవేదనతో ట్వీట్ చేశారు.
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్తో భూ వివాదాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. గతేడాది డిసెంబర్ నెలలో వెంకటేశ్వరరావు అనే వ్యక్తి నుంచి 3 ఎకరాల 69 సెంట్లు వ్యవసాయ భూమిని ముసునూరు విజయలక్ష్మి కొనుగోలు చేశారు. డిసెంబర్లో 1B రికార్డులో సైతం ముసునూరు విజయలక్ష్మిగా మార్పులు చేశారు. తాజాగా రీసర్వే చేసి LP 1153 నెంబర్తో అధికారులు అడంగల్ రిపోర్టును ఇచ్చారు. రీసర్వే చేసి ఇచ్చిన అడంగల్ రిపోర్టులో తన భార్య పేరుకు బదులుగా అమ్మిన వ్యక్తి పేరు ఉండడంతో విజయలక్ష్మి భర్త శ్రీధర్ కంగు తిన్నాడు. అడంగల్ రిపోర్టులో పేరు మారడంతో పాటు 3 ఎకరాల 69 సెంట్లకు 3 ఎకరాల 9 సెంట్లు మాత్రమే ఉన్నట్లు రికార్డులో అధికారులు పేర్కొన్నారు. రికార్డులో లేని 60 సెంట్లు వివరాలతో పాటు మార్పుపై అధికారులు పొంతలేని సమాధానాలు చెబుతున్నారన్నారు. వేరొకరికి ఈ భూమి అమ్మాలన్నా అమ్మలేని స్థితిలో ఉన్నామంటూ భూ యజమాని శ్రీధర్ ఆవేదన చెందుతున్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా తాళరేవు మండలంలో వైసీపీకి షాక్ తగిలింది. వైసీపీ మండల ప్రజా పరిషత్ అధ్యక్షురాలు రాయుడు సునీత, రాయుడు గంగాధర్ ఆ పార్టీకి రాజీనామా చేశారు. మట్లపాలెం మహాలక్ష్మమ్మ సమక్షంలో టీడీపీలో చేరారు. వారికి కూటమి అభ్యర్థి దాట్ల బుచ్చిబాబు పార్టీ కండవాలు కప్పి ఆహ్వానించారు. నవరత్నాలతో ప్రజలను మోసం చేసిన వైసీపీ పాలన అంతానికి రోజులు దగ్గర పడ్డాయని ముమ్మిడివరం కూటమి అభ్యర్థి దాట్ల బుచ్చిబాబు అన్నారు. క్లస్టర్ ఇన్ఛార్జ్ టేకుముడి లక్ష్మణరావు ఆధ్వర్యంలో పట్టమట్ట, కొత్తూరు, రాఘవేంద్రపురం, రామన్నపాలెం, ఈబీసీ కాలనీ, శాంతమూల గ్రామాల్లో బుచ్చిబాబు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రజలు, మహిళలు గజమాలలతో ఘన స్వాగతం పలుకుతూ కర్పూర హారతులిచ్చారు. రాబోయే ఎన్నికల్లో 2 ఓట్లను సైకిల్ గుర్తుపై వేసి అఖండ మెజార్టీతో కూటమి అభ్యర్థులను గెలిపించాలని కోరారు. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో భారత్ నెంబర్ 1 అవుతుందని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అన్నారు. ఫార్మా, పెట్రోకెమికల్స్ రంగాల్లో దేశం 2వ స్థానంలో ఉందని తెలిపారు. పెద్దపల్లిలో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో ఆయన మాట్లాడారు. గతంలో 50 ఏళ్లు ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకునే వాళ్ళమని, ఇప్పుడు మేడ్ ఇన్ ఇండియా ఫోన్లు వాడుతున్నామన్నారు. భారత ఆర్థిక వ్యవస్థ 5వ స్థానంలో ఉందని చెప్పారు. దేశంలో 56,000 కిలోమీటర్ల జాతీయ రహదారులు నిర్మించామని నడ్డా వివరించారు. 52,000 కిలోమీటర్ల మేర రైల్వే విద్యుదీకరణ చేసినట్లు తెలిపారు. దేశంలో విమానాశ్రయాల సంఖ్య 148కి పెంచాం. లక్షలాది గ్రామాలకు ఇంటర్నెట్ సౌకర్యం కల్పించామని అన్నారు. 80 కోట్ల మంది పేదలకు ఉచిత రేషన్, పేదలకు 4 కోట్ల ఇళ్లు కట్టించామన్నారు. మోదీ హయాంలో 25 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడ్డారని నడ్డా తెలిపారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పేరుతో కేసీఆర్ మోసం చేశారన్నారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజనను కేసీఆర్ ఉపయోగించుకోలేదని, ఇప్పుడు PMAY పథకాన్ని రేవంత్ రెడ్డి కూడా ఉపయోగించుకోవట్లేదని జేపీ నడ్డా విమర్శించారు. బీజేపీ వాళ్ళు వచ్చిన తర్వాతే దేవుణ్ణి పుట్టించినట్లు మాట్లాడుతున్నారని ఎమ్మెల్యే కేటీఆర్ అన్నారు. బీజేపీ ఓడిపోయినా దేవుడికి వచ్చే నష్టం ఏమీ లేదన్నారు. మతం పేరుతో ఓట్ల రాజకీయం చేస్తున్నారని కేటీఆర్ మండిపడ్డారు. ఇవాళ రాజన్న సిరిసిల్ల జిల్లాలో కేటీఆర్ పర్యటించారు. పట్టణంలోని శాంతినగర్, గాంధీ చౌక్, తెలంగాణ తల్లి విగ్రహాల వద్ద కరీంనగర్ బీఆర్ఎస్ లోక్సభ అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్ కు మద్దతుగా నిర్వహించిన కార్నర్ మీటింగ్ లో కేటీఆర్ పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ మోచేతికి బెల్లం పెట్టి ఆశలు పెట్టి అధికారంలోకి వచ్చిందని కేటీఆర్ మండిపడ్డారు. కాంగ్రెస్ కు ఓటేసి మోసపోయామని చాలా మంది బాధపడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. సిరిసిల్లలో కాంగ్రెస్ అభ్యర్థితో పోటీ లేదని, డమ్మీ అభ్యర్థి నిలబెట్టారని, అతని గుర్తుపట్టేవారు కూడా లేరన్నారు. సిరిసిల్లకు ఒక్క పనైనా చేయని బండి సంజయ్ కు ఓటేద్దామా అని కేటీఆర్ ప్రశ్నించారు. ప్రధాని మోదీ, సీఎం రేవంత్ రెడ్డి నేతన్నల కడుపు కొట్టారని ఆరోపించారు. రాముడు అందరవాడని, మతం పేరుతో ఓట్ల రాజకీయం చేస్తున్నారని కేటీఆర్ మండిపడ్డారు. సిరిసిల్లలో ఒక్క అభివృద్ధి పని చేయని బీజేపీ వాళ్లకు ఓటు ఎందుకు వేయాలని ప్రశ్నించారు. గతంలో ఎన్నడూ లేనంతగా శక్తివంతమైన నాయకులు ఖమ్మం జిల్లాలో ఉన్నారని కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి రామసహాయం రఘురాం రెడ్డి అన్నారు. ప్రసాద్ హైట్స్ రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశానికి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి రఘురాం రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి అయిన తనను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రసాద్ హైట్స్ రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ వారు ప్రజలను కోరారు. ఖమ్మం నగరంలో ఉండేవారు చాలా చైతన్యవంతులని, బీజేపీ గురించి వ్యతిరేకంగా మాట్లాడితే ఈడీ, ఐటీ రైడ్లు చేయిస్తున్నారని సందర్భంగా రామసహాయం రఘురాం రెడ్డి విమర్శించారు. ఇక్కడ బీజేపీ అభ్యర్థి అధికారంలోకి వస్తే అభివృద్ధి చేస్తామంటున్నారని, 10 ఏళ్లు అధికారంలో ఉన్నా కొత్తగూడెం రైల్వే లైన్ ఎందుకు వేయించలేదని ప్రశ్నించారు. రాముణ్ణి కొలిచేది తామే అన్నట్లు బీజేపీ భావిస్తూ రాముణ్ణి రాజకీయాల్లోకి లాగుతుందన్నారు. పూర్వం గ్యాస్ ధర కేవలం 500 రూపాయలు ఉండేదని, బీజేపీ వచ్చాక ఆ ధర అందలానికి ఎక్కిందని విమర్శించారు. 10 ఏళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలకు ఎటువంటి సంక్షేమ పథకాలు అందించకుండా అధికారంలోకి వచ్చి 140 రోజులు అవుతున్నా కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. తనకు ఒక్క అవకాశం ఇచ్చి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని రామసహాయం రఘురాం రెడ్డి కోరారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో సీఎం కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణ రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందిందని మాజీ మంత్రి ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి అన్నారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గం కౌకుంట్ల గ్రామంలో చేవెళ్ల
లోక్సభ స్థానంలో పోటీ చేస్తున్న కాసాని జ్ఞానేశ్వర్ గెలుపు కోసం సబితా ఇంద్రారెడ్డి గడప గడపకు ప్రచారం నిర్వహించారు. 6 గ్యారంటీల పేరుతో ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇప్పటివరకు ఏ ఒక్క హామీ కూడా అమలు చేయలేదని అన్నారు. రైతు బంధు, రైతు బీమా, రుణమాఫీ, ఆడపడుచులకు 2,500 రూపాయలు ఇస్తామని చెప్పి కాలయాపన చేసిన కాంగ్రెస్ ప్రభుత్వానికి పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెబుతారన్నారు. కేసీఆర్ను తిట్టే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిపాలనపై దృష్టి పెట్టడం లేదని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్పిన మాటలు నమ్మి మరోసారి ప్రజలు మోసపోవద్దని ఆమె కోరారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ బలపరిచిన కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజును అధిక మెజార్టీతో గెలిపించి పార్లమెంటుకు పంపాలని సబితా ఇంద్రారెడ్డి విజ్ఞప్తి చేశారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు మరోసారి షాక్ తగిలింది. తనకు బెయిల్ మంజూరు చేయాలని సిబిఐ ప్రత్యేక కోర్టు రౌస్ ఎవెన్యూ కవిత దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ను కోర్టు తిరస్కరించింది. ఈడీ, సిబిఐ కేసులో వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేసినప్పటికీ రెండింటిని కోర్టు కొట్టేసింది. దీంతో కవితకు మరో బిగ్ షాక్ తగిలినట్లయింది. కాగా తెలంగాణ పార్లమెంట్ ఎన్నికల ప్రచారం చేయడానికి అధిష్టానం కవితను స్టార్ క్యాంపెయినర్గా నియమించింది. ఇదే విషయాన్ని కోర్టుకు తెలియజేస్తూ ఎన్నికల ప్రచారంలో పాల్గొనాల్సి ఉందని చెప్పినట్టుగా రౌస్ ఎవెన్యూ కోర్టు తిరస్కరించింది. మరోవైపు మహిళగా పీఎంఎల్ఏ సెక్షన్ 45 ప్రకారం బెయిల్ అర్హత ఉందన్న విషయాన్ని పిటిషన్లో కవిత పేర్కొన్నారు. పిటిషన్పై ఇదివరకే న్యాయస్థానం విచారణ చేపట్టింది. దీంతో ఇవాళ కవిత బెయిల్పై రౌస్ ఎవెన్యూ స్పెషల్ కోర్టు జడ్జి కావేరి బవేజా తిరస్కరిస్తూ తీర్పును వెలువరించారు. దేశవ్యాప్తంగా 18 లోక్సభకు సంబంధించి 543 లోక్సభ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఇప్పటికే తొలి విడతలో భాగంగా ఏప్రిల్ 19న 102 లోక్సభ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. అటు రెండో విడతలో భాగంగా 88 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. తాజాగా లోక్సభ ఎన్నికల్లో మూడో విడతలో భాగంగా రేపు గుజరాత్, కర్ణాటక, అస్సాం, బీహార్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, వెస్ట్ బెంగాల్, గోవా, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, దాద్రా నగర్ హవేలీ, డామన్ డయ్యూ సహా రెండో కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 92 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. రేపు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది. ఎన్నికల బరిలో ఉన్న బీజేపీ, కాంగ్రెస్ సహా ఆయా రాష్ట్రాల్లోని ప్రాంతీయ పార్టీలు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాయి. ఈసారి ఎన్నికల బరిలో గుజరాత్ నుంచి కేంద్ర హోంమంత్రి అమిత్ షా, గుజరాత్లోని గాంధీనగర్ నుంచి బరిలో ఉన్నారు. కేంద్ర మంత్రులు జ్యోతి ఆదిత్య సింధియా కూడా బరిలో ఉన్నారు. ఇప్పటికే గుజరాత్లోని సూరత్కు ఏకగ్రీవ ఎన్నిక జరిగింది. దీంతో పాటు స్కెడ్యూల్ ప్రకారం జరగాల్సిన 2 స్థానాలకు తర్వాతి విడతలో ఎన్నికలు నిర్వహించనున్నట్లు ఈసీ ప్రకటించింది. ఈ ఎన్నికలతో దేశవ్యాప్తంగా 283 స్థానాలకు ఎన్నికల ప్రక్రియ పూర్తవుతుంది. లోక్సభ ఎన్నికల సందర్భంగా జార్ఖండ్లో పెద్ద ఎత్తున నగదు లభ్యమైంది. రాంచీలోని పలు ప్రాంతాల్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దాడులు చేస్తున్న క్రమంలో జార్ఖండ్ గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి ఆలంగీర్ ఆలం వ్యక్తిగత కార్యదర్శిగా ఉన్న సంజీవ్ లాల్ సహాయకుడు ఇంట్లో నుంచి భారీ మొత్తంలో నగదును అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కుప్పలు తెప్పలుగా నోట్ల కట్టలు బయటపడుతుండటంతో అధికారులు సైతం షాక్ తిన్నారు. ఆ మొత్తం నగదు దాదాపు 20 కోట్లు ఉన్నట్లు తెలుస్తుంది. ఈడీ అధికారులు విడుదల చేసిన వీడియోలో పెద్ద ఎత్తున నోట్ల కట్టలు బయటపడ్డాయి. బ్యాగులు, సూట్ కేసులు, పాలిథిన్ కవర్లలో నోట్ల కట్టలను దాచి ఉంచారు. అయితే వీరేంద్రరామ్ కేసులో సంజీవ్ లాల్ ఇంటి నుంచి ఈడీ భారీ మొత్తంలో నగదును స్వాధీనం చేసుకుంది. చీఫ్ ఇంజనీర్ వీరేంద్రరామ్ 100 కోట్ల ఆస్తులు కూడబెట్టారనే ఆరోపణలు ఉన్నాయి. గత ఏడాది అతన్ని ఈడీ అరెస్ట్ చేసింది. అతని వద్ద నుంచి కొంతమంది జార్ఖండ్ రాజకీయ నాయకులతో లావాదేవీలు జరిపిన పెన్ డ్రైవ్ను కూడా అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పీఎంఎల్ఏ కింద దాదాపు 1/2 ప్రదేశాల్లో ఈడీ దాడులు నిర్వహించింది.